పెండింగ్లో ఉన్న విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు హన్మకొండ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు విద్యారంగానికి ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన 8.22% బదులుగా 20% వరకు బడ్జెట్ను పెంచి సవరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత పీఆర్సీ గడువు 2023 జూలైతో ముగిసి 33 నెలలు కావస్తున్న నేటికి బడ్జెట్లో కొత్త పీఆర్సీ ప్రస్తావన తేకపోవడం, బడ్జెట్లో కేటాయించకపోవడం తీవ్రంగా ఖండించారు. జీతాల భద్రత లేని పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని అన్నారు. 2024 అనంతరం రిటైర్ అయిన ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలు చెల్లించడంలో ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేస్తుందని, పదుల సంఖ్యలో ఉద్యోగం మరణించిన వెంటనే రిటైర్మెంట్ ప్రయోజనాలు ఏకకాలంలో విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రవేశపెట్టాలి. కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి. కమిషన్ సూచించిన విధంగా విద్యారంగానికి 20% నిధులను సవరణలను విద్యారంగానికి 20% నిధులు కేటాయిస్తూ రాష్ట్ర బడ్జెట్లో నిధులను కార్డులను సమగ్ర శిక్ష ఉద్యోగులకు కమిషన్ ప్రకటించాలి. ప్రకటించాలి. పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేయాలి. పీఆర్సీ వెంటనే వివిధ రకాల ఉపాధ్యాయుల ఆర్థిక బిల్లులను ఉపాధ్యాయుల జీపీఎఫ్ లోన్లను ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులను అమలు చేయాలి. ఏకీకృత సర్వీస్ వెంటనే ఖాళీలో ఉన్న డిఓ పోస్టును వెంటనే ఖాళీలో ఉన్న డిఓ పోస్టును వెంటనే తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కంటే ముందు పాలకులు విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పినటువంటి హామీని ఇవాళ బుట్టలు దాఖలు చేసి కేవలం విద్యారంగానికి 8.22% నిధులు కేటాయించడం వల్ల విద్యారంగం ఇవాళ పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయింది. ఇవాళ టీపీటీఎఫ్ పక్షాన విద్యారంగానికి 20% నిధులు కేటాయిస్తూ ఈ విద్యా బడ్జెట్లో సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా ఇవాళ రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు బెనిఫిట్స్ అందడం లేదు. ఇప్పటికే 10ల సంఖ్యలో ఉపాధ్యాయులు ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన వాళ్ళు బెనిఫిట్స్ అందక చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఇవాళ హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. వెంటనే వాళ్ళ యొక్క ప్రయోజనాలను చెల్లించాలని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళ రిటైర్మెంట్ ఉపాధ్యాయుల ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పీఆర్సీ నివేదిక చాలా రోజులు అయిపోయింది. ఇప్పటికే గడువు ముగిసి 33 నెలలు అయినప్పటికీ కూడా పీఆర్సీ నివేదికను బహిర్గతపరచకపోవడం, పీఆర్సీని అమలు చేయకపోవడం ఇది సరి అయినటువంటిది కాదు. పీఆర్సీని ప్రకటించి ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ ఉపాధ్యాయుల యొక్క వివిధ రకాల ఆర్థిక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, రెసిడెన్షియల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఇవాళ డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం లేదు. వారందరికీ కూడా ఇవాళ డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా శ్రమదోపిడికి గురవుతూ ఉన్నారు. వారు ఇవాళ సమ్మె చేస్తే వాళ్ళ సమ్మెకాలం జీతం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. వారి సమ్మెకాలం జీతాన్ని వెంటనే విడుదల చేయాలని ఆ ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారికి రెగ్యులర్ స్కేలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ముఖ్య విషయాన్ని గమనించినట్టయితే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చాలా చిన్నచూపు చూస్తుంది. అంతేకాకుండా వారి యొక్క ఆర్థికమైనటువంటి కానీ విషయాల పట్ల నా దగ్గర పైసలు లేవు అంటున్నాం సార్. ఒక్కటి అడుగుతున్నా నేను, మాకు వచ్చేటటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్లో మేము దాచుకున్నటువంటి పిఎఫ్ డబ్బు కానీ మన గ్రాట్యుటీ కానీ అది మా సొమ్ము. ఆ సొమ్మును మరి ప్రభుత్వం వాడుకొని అవి ఇవ్వడానికి
మా దగ్గర మా ఖజానా ఖాళైందని చెప్తుంది. ఇది ఏ మేరకు సమంజసం? అలాగే మా యొక్క స్కేల్లో చివరిన వచ్చే దానిలో 40% మేము క్యుములేట్ చేసుకుంటాం. ఆ క్యుములేట్ను కూడా ఇప్పుడు లేకుండా నా దగ్గర పైసలు లేవని చెప్పేసి మరి ఇవ్వకపోవడం అనేది చాలా శోచనీయం. ఆ విధంగా మరి మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం దమన నీతిని ఈ రకంగా మనం ఎండగట్టాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుతూ